शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलो श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। అందరూ గుర్తుంది. ఇప్పుడు మన హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు 4 శ్లోకాలు అలాగే దాని యొక్క అర్థం ఏంటి తెలుసుకుందాం. దాని తర్వాత హనుమాన్ చాలీసా మొత్తం పారాయణం చేయాలి. ఎందుకంటే మనకు హనుమాన్ చాలీసా అవధి భాషలో ఉంటుంది కాబట్టి మనకు పలకనికి రాదు, ఫస్ట్ టైం వాడుతుంది కాబట్టి మనకు పలకనికి రాదు. కాబట్టి వాడు ఒక లైన్ 5 సార్లు వాడాలి. అట్లా 5 సార్లు వాడగా మనకు నోటికి వస్తుంది. అప్పుడు హనుమాన్ చాలీసా మొత్తం పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈరోజు పోయిన శనివారం 2 దువ్వలు నేర్చుకున్నాం. ఈ శనివారం హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు ప్రారంభం. 40 శ్లోకాల్లో ఈరోజు 4 నేర్చుకున్నాం. ఫస్ట్ నేను మొత్తం పాడతా, ఆ తర్వాత మళ్ళీ పాడాలి. శ్రీ గురు చరణ సరోజ నిజాన ముకురసుత రఘువర విమలయశ జోదాయ బుద్ధినరముజానకై సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదేవమూరి అరవు కైలేశ వికార. బుద్ధి ఏమిటే ఇప్పుడు బుద్ధి వచ్చిందా? అందరం పడతారా? ఏదో శ్రీ గురు చరణ సరోజ నిగమన ముకుర సుధారి వరనౌ రఘువర విమలయశ జోదాయ బలచారి బుద్ధిరముజానకై సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదేవమూరి అరవు కైలేశ వికార. ఇంకా 4 సార్లు వాడాలి. ఈరోజు కొత్త వాళ్ళు వాళ్ళ ఒక 5 సార్లు వాడితే మనకు ఆటోమేటిక్ వస్తుంది. ఇంకా 4 సార్లు వాడాలి. ఏదో శ్రీ గురు చరణ సరోజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమలయశ జోదాయ బలచారి. శ్రీ గురు చరణ సరోజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమలయశ జోదాయ బలచారి. బుద్ధిహీనదనుజానకై సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదేవమూరి అరవు కైలేశ వికార. ఇప్పుడు 40 శ్లోకాలు ఉంటాయి. ఈ హనుమాన్ చాలీసా తులసిదాస్ వారు మనకు ఈ రచించారు. తర్వాత ఇది సంస్కృతి కాదు, అవధి భాషలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. హనుమాన్ చాలీసా మెయిన్ ఇది. ఇప్పుడు పోయిన శనివారం మా పిల్లలు వచ్చిందా? ఎవరన్నా ఒకరి 2 దువ్వాలు వాడతారా? ఒక్కరు
ముకుర సుధారే వరమౌరకు వయ విమలయస జోదాయక ఫలచారి కుదీన తన జానకై సుమిరో పవన కుమార బలమోచి విద్యాదేవి హరో కలేశ వికార. మనం ఇలా నేర్చుకున్న తర్వాత ఇంట్లో పోయినాక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఉదయం లేవగానే మన ఇంట్లో టీవీలో పెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకోకుండా హనుమాన్ చాలీసా రోజు పెట్టుకుంటే మనకు ఆ పాడుతుంటే రోజు పాట వింటుంటే మనకు కూడా వస్తుంది. కాబట్టి రోజు మనం ఇలా నేర్చుకున్న తర్వాత కూడా ఇంట్లో ఒకసారి రోజు ఆ పాటతో పాటు మనం కూడా పలికేటట్టు చూసుకోవాలి. నేను ఒక వర్డ్ వాడతా, ఒక లైన్ వాడతా, ఆ తర్వాత ప్రతి లైన్ 5 సార్లు వాడాలి. సరేనా? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జ్ఞాన గుణ సాగర, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, एक दो అది ఆనుగుణ సాగర అంటారు. జ్ఞాన గుణ సాగర, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. एक दो एक दो जय कपीश तिरुलोकु जागर, जय कपीश तिरुलोकु जागर. एक दो రెండో లైన్ వాడు 5 సార్లు. జయ కపీశ తిరులోకు జాగర, జయ కపీశ తిరులోకు జాగర. एक दो जय कपीश तिरुलोku जागर, जय कपीश तिरुलोku जागर, जय कपीश तिरुलोku जागर. एक दो जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिरुलोku जागर. జ్ఞాన గుణ సాగర, ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణములు సముద్ర వంటి నీకు జయము. అంటే సులువుదాగాలు ఏమంటున్నారంటే సముద్రం వంటి జ్ఞానము, సముద్రం వంటి మంచి గుణములు ఉన్నవాడ హనుమంతునికి జయము. అంటే సముద్రం వంటి మంచి గుణములు ఉన్నాయి, సముద్రం వంటి జ్ఞానం ఉన్నది. అలాగే వానర జాతికి ప్రభువైన నీకు 3 లోకాలను ప్రకాశింపజేసి నీకు జయము జయము. 3 లోకములు అంటే మనకు స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము. ఈ 3 లోకాలను ప్రకాశింపజేసి నీకు జయము జయము. ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణములు సముద్రానికి నీకు, వానరానికి ప్రభువైన నీకు, 3 లోకాలను ప్రకాశింపజేసి నీకు జయము జయము. ఇది మొదటి చదువు. ఇప్పుడు రెండవ చదువు. రామదూత అద్భుత బలరామ, రామదూత రామదూత అతులిత బలరామ, అతులిత బలరామ, అతులిత బలరామ, అతులిత బలరామ, అతులిత బలరామ, అతులిత బలరామ. రామదూత అతులిత బలరామ, రామదూత అతులిత బలరామ, రామదూత అతులిత బలరామ,
दो एक दो अंजनी पुत्र पवन सुतनाम अंजनी पुत्र पवन सुतनाम अंजनी पुत्र पवन सुतनाम एक दो अंजनी पुत्र पवन सुतनाम एक दो अंजनी पुत्र पवन सुतनाम रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुतनाम लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुतनाम ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुतनाम శ్రీరామునికి దూతవు అతులిత బలధామ అమితమైన బలము గలవాడవు అంజని పుత్ర పవన సుతనామ అంజని దేవి పుత్రుడుగా పవన సుత అనే నామము కలవాడవు. తులసిదాసు ఏమంటున్నారంటే నీవు అమితమైన బలం కలవాడవు, నీకు నీ బలంలో సాటి ఎవరు లేరు. అలాగే శ్రీరామునికి ప్రీతిమైన దూతవు అంజనదేవి పుత్రుడిగా పవనసుధ అనే నామము కలవాడవు, వాయుదేవుని పుత్రుడు. అంజనదేవి వాయుదేవుడు పుత్రుడు హనుమంతుడు. ఏ చౌకాకి ఆ చౌకాకి మాత్రమే అర్థం ఉండదు. రెండో చౌకాకి మ్యాచ్ ఏ చౌకాకి ఆ చౌకాకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మూడో చౌక నేర్చుకుందాం. महावीर विक्रम बजरंगी महावीर विक्रम बजरंगी एक दो महावीर विक्रम बजरंगी ఇప్పుడు మూడో చరణం రెండోది కుమతి నివార సుమతి కే సంగి 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 एक दो एक दो कुमति निवार सुमति के संगी महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी एक दो महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी एक दो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी మూడో చరణం అర్థం చేసుకుందాం. మహావీర విక్రమ బజరంగి నీవు మహావీరుడవు, పరాక్రమంతో కూడిన వజ్రము వంటి దేవము కలవాడు. తులసిదాసు గారు ఏమన్నారంటే హనుమంతుడు మహావీరుడు, తన శరీరము ఎలా ఉన్నదంటే వజ్రం ఎంత గట్టి ఉంటుందో హనుమంతుడు వజ్రం వల్ల గట్టిగా ఉంటుంది. తన శరీరం వజ్రం వంటి దేవము కలవాడు. కుమతి నివార సుమతి సంగి చెదుమతి గలవారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడు. హనుమంతుడు చెడువారిని సంహరించి మంచి వారిని కలుపుకునేవాడు హనుమంతుడు. కానన కుండల కుంచిత కేశ కానన కుండల
కుంచుతకేశ కుంచుతకేశ కానన కుండల కుంచుతకేశ ఎద్దు ఇద్దు జయ కపీశ దిగులో రామదూతాతులిత బలరామ అంజని పుత్ర పవన సుతరామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచుత కేశ జయ కపీశ దిగులో రామదూతాతులిత బలరామ అంజని పుత్ర పవన సుతరామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ జరజ నిజ మన ముకుర సురారి వరనో రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన జన జ్ఞానై సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేహి హరో కైలేశ వికార జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ దిగులో రామదూతాతులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచుత కేశ. ఇంకొకసారి ఇద్దు శ్రీ గురు చరణ సరోజరజ నిజ మన ముగుర సుధారి వరను రఘువర విమలయశ జోగాయక ఫలచారి పురీన తను జానకై సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేవ మోహి హరవు కైలేశ వికార జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీశ దిగులో రామదూతాతులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంజిత కేశ. శ్రీ గురు చరణ సరోజరజ నిజ మన ముకుర సుధారి వరనో జోదాయక ఫలచారి జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేహ మోహి హరవు కలేశ వికార. నాలుగు చౌకాలు నేర్చుకున్నాం. మనం ఇంట్లో హనుమాన్ చాలీసా పాడుతూ ఉండాలి. లేదంటే మనం ఈ గేట్ దాడానికి మర్చిపోతాం. అది వారం నాలుగు శనివారం పాడుతుంటే మనకు కంఠస్థం చేస్తే మనకు వచ్చేస్తుంది. కాబట్టి వచ్చే శనివారం పిల్లలందరూ పాడాలి. ఈరోజు నాని ఎట్లా పాడిందో 2 దువాలు, వచ్చే వారం 2 దువాలు 4 చౌకాలు పాడాలి. సరేనా? అందరూ వచ్చే హనుమాన్ జన్మదినోత్సవం వల్ల మనం హనుమాన్ చాలీసా నేర్చుకోవాలని సంకల్పం తీసుకోవాలి. ఇంకోటి నాసినాడు శాఖలన్నీ ఒక దగ్గర ఉంది. అంటే మన నాసినాడులో 8 బస్సులు ఉంటే ఎన్ని శాఖలు జరుగుతాయి. అట్లా మన మంచులోల బస్సులు ఒకటి, 8లో ఆ మంచులోల బస్సులు ఒకటి. కాబట్టి రేపు కానాపూర్లో
నాటకాలు ఎన్నిసార్లు ఒక దగ్గరనే ఎవరి వాళ్ళు ఎదుగుతారు ఒక ప్లేస్లో ఆడ సంఖ్య ధ్వజాలంకరణ పోటీలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఉదయం 6 గంటలకు ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది. అందరూ పిల్లలు యువత పెద్దవాళ్ళందరూ రేపు ఉదయం 6 గంటలకు ఈ అమ్మమ్మ దగ్గరికి వచ్చి అందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. అల్పారం కూడా అక్కడ శాఖలోనే ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ మన రేపు ఇక్కడ శాఖ ఉన్నది, తానాలో జరుగుతుంది. కాబట్టి ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చేయాలి. అందరము ఇంద్రకి జై రామ రామ